ముద్రగడ పద్మనాభం గురించి చెప్పాలంటే అతని గురించి ఎవరు మీరు మాట్లాడకండి. ఎందుకంటే అదొక ప్లానింగ్ తోటి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేర్చుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని దూషించడమే వాళ్ళ కర్తవ్యం అన్నట్లుగా పద్మనాభం గారిని పార్టీలోకి ఆహ్వానం చేసుకోవడం జరిగింది. కాబట్టి జనసేన కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ మీరు అతిగా స్పందించకండి. పవన్ కళ్యాణ్ గారే స్పందిస్తారు దాని గురించి. ఎందుకంటే మనము క్రమశిక్షణతో ఉండాలి. మనకు జనసేన నేత చెప్పేంత వరకు పవన్ కళ్యాణ్ చెప్పారు మనం ఎటువంటి చర్యలకు కానీ మనము పాల్పడవద్దు, ఎటువంటి మాటలకు మనం పోవద్దు. మన కర్తవ్యం ఏమిటంటే మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి, మన 21 మంది ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి, మన తెలుగుదేశం పార్టీని గెలిపించి తీరాలి మనం.